గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. లాస్ట్ వీడియోలో ఈ బిట్ దగ్గర ఉన్నాం కదా, 59 అయితే 4 బిట్స్ ఉన్నాయి. ఇంకా అవి దాని తర్వాత సైంటిస్టుల గురించి ఉన్నాయి, అవన్నీ చూద్దాం. ఓకే, దాంతో చాప్టర్ కంప్లీట్ అయిపోద్ది. విజ్ఞాన శాస్త్ర ఉత్పత్తులు ఏవి? ప్రొడక్ట్స్ ఏవి? యథార్థాలు, భావనలు, సిద్ధాంతాలు, నియమాలు. ఇవి మనకి విజ్ఞాన శాస్త్ర ప్రొడక్ట్స్ అన్నమాట. ఇవి ఎందులోకి వస్తాయి? సంశ్లేషణాత్మక, ద్రవ్యాత్మక నిర్మాణంలోకి వస్తాయి. సంశ్లేషణాత్మక అంటే పరిశీలన, ప్రయోగం, వర్గీకరణ, ప్రాకల్పన, ఇటువంటివన్నీ కూడా సంశ్లేషణాత్మక నిర్మాణంలోకి వస్తాయి. ద్రవ్యాత్మక అంటే ప్రొడక్ట్స్లోనికి వస్తాయి. రైట్ సైడ్. నెక్స్ట్ మనకి వర్గీకరణకు తోడ్పడేదేంటి? పరిశీలన, వర్ణన, ఆలోచన, మూడు కూడా మనకి వర్గీకరణకు తోడ్పడతాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి జ్ఞానం అంతా భావనల ద్వారానే ఏర్పడుతుంది అని చెప్పింది ఎవరంటే మనకి సోక్రటీస్. జ్ఞానం అంతా కూడా భావనల ద్వారానే ఏర్పడుతుందని చెప్పాడు ఈయన. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ వచ్చి ఒక బిట్ ఉంది. సమస్య సాధనకు ఒక తాత్కాలిక పరిష్కారాన్ని ఏమంటారు? ప్రాకల్పన. ప్రాకల్పన అంటే ఊహించడం. అది అవుతుందేమో అంటే ఎక్స్పెరిమెంట్ చేసే ముందు అలా జరగొచ్చేమో, ఈ రకంగా జరగొచ్చేమో అని ఊహించడాన్ని మనం ప్రాకల్పన అంటాం. సమస్య సాధనకు ఒక తాత్కాలిక పరిష్కారాన్ని కనిపెడతాం కదా, దాన్నే మనం ప్రాకల్పన అంటాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ ఇంకా సైంటిస్టుల గురించి చూద్దాము. జీవశాస్త్ర పిత ఎవరు? మనకి అరిస్టాటిల్. ఓకే, అరిస్టాటిల్ గ్రీక్ సైంటిస్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చి మనకి 1400 సంవత్సరం చివరలో శరీర భాగాలను ఛేదన చేసి శరీర అంతర్నిర్మాణాన్ని పరిశోధించింది ఎవరు అంటే లియోనార్డో డావిన్సీ. 1400లో లియోనార్డో డావిన్సీ శరీర భాగాలను ఛేదన చేసి అంతర్నిర్మాణాన్ని పరిశీలించాడు. 16వ శతాబ్దంలో ప్రాచుర్యం పొందినటువంటి శాస్త్ర పరిశోధనకు ప్రయోగ పద్ధతిని సూచించింది ఎవరు? ఫ్రాన్సిస్ బేకన్. సర్ ఫ్రాన్సిస్ బేకన్ ఏం చేశాడంటే శాస్త్ర పరిశోధనకు ప్రయోగ పద్ధతిని సూచించాడు. నెక్స్ట్ వచ్చి మనకి 1665లో మైక్రోస్కోప్ సహాయంతో మొట్టమొదటిగా బెండులోని భాగాలకు కణాలు అని పేరు పెట్టింది ఎవరు? రాబర్ట్ హుక్. శుక్ర కణాలను సూక్ష్మదర్శనంతో చూసిన మొదటి వ్యక్తి ఎవరు అంటే లీవెన్ హుక్. మనకి తర్వాత అండంలోనే జీవికి ఆధారమైన హ్యూమన్క్యులస్ ఉంటుందని, అయితే శుక్రకణం దానిని ప్రేరేపిస్తుందని వివరించింది ఎవరంటే మనకి రెగ్నియర్ డి గ్రాఫ్. చాలా ఇంపార్టెంట్. ఇవే ఇంపార్టెంట్ అయినవి నేను చెప్తున్నాను. మొక్కలను, జంతువులను శాస్త్రీయంగా వర్గీకరణ పితగా పేరు పొందింది ఎవరు అంటే మనకి లిన్నేయస్ వచ్చి మనకి వర్గీకరణ పిత అంటాం. లిన్నేయస్ ప్రతిపాదించింది ఏంటి అంటే ద్వినామీకరణ సిద్ధాంతం, బైనామినల్ నామెన్క్లేచర్. స్పీషియస్ ప్లాంటారం అనే బుక్ను రాసింది ఎవరు అంటే మనకి లిన్నేయస్. స్పీషియస్ ప్లాంటారం, సిస్టిమా న్యాచురే 2 రాశాడు. ప్లాంటారం అంటే ప్లాంట్స్ వృక్షాలకు సంబంధించింది, సిస్టిమా న్యాచురే అంటే యానిమల్స్ జంతువులకు సంబంధించింది. శాస్త్రీయ నామంలో మొదటి నామం ఏంటి? ద్వినామీకరణంలో 2 పేర్లు ఉంటాయి. ఫస్ట్ ప్రజాతి పేరు, మొదటి నామం ప్రజాతి. అలాగే ప్రా అంటే మొదలు కదా, ప్రా అన్న మొదటి వస్తుంది. శాస్త్రీయ నామంలో జాతి నామం రెండో పదం. ఫస్ట్ది ప్రజాతి, రెండోది జాతి. హైబిస్కస్ రోజా సైనెన్సిస్ ఉందనుకోండి, హైబిస్కస్ రోజా అనేది ప్రజాతి, సైనెన్సిస్ అనేది మనకి జాతి అవుతుంది అన్నమాట. 1769 నుంచి 1839 కాలంలో జీవించి శిలాజాల వ్యాప్తిని శాస్త్రీయంగా పరిశోధించింది ఎవరంటే మనకి స్ట్రాటా స్మిత్. శిలాజాల వ్యాప్తి గురించి స్ట్రాటా స్మిత్ ఈ టైంలో. యోగ్యతమంలో సార్థక జీవనాన్ని గురించి చర్చించిన మొదటి వ్యక్తి ఎవరు? మొట్టమొదటి వ్యక్తి మనకి థామస్ మాథ్యూస్. 1802-1909 కాలంలో 1802 నుంచి 1909 మధ్య కాలంలో పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే మనకి జీన్ లామార్క్ ప్రతిపాదించాడు ఫస్ట్. తర్వాతే చార్లెస్ డార్విన్ దాని గురించి వివరించాడు. తర్వాత వచ్చి మనకి 1828లో మానవుని పిండాభివృద్ధి దశలను గురించి వివరించింది ఎవరు అంటే కార్ల్ వాన్ బేర్. మానవ పిండాభివృద్ధి గురించి మొట్టమొదటి వివరించింది దశల గురించి వాన్ బేర్. ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ గ్రంథకర్త ఎవరు అంటే చార్లెస్ డార్విన్. డార్విన్ సిద్ధాంతాన్ని
ఎవరు సమర్థించారు అంటే రస్సెల్ వాలిస్. జీవి ఏర్పడడానికి కారకాలు ఉన్నాయని, వీటి నుంచే కొన్ని జీవులు ఏర్పడతాయని తెలిపి బ్యాక్టీరియాను కనుక్కోవడానికి కారణమైన వాదన చేసింది ఎవరు అంటే జాన్ నీడమ్. బ్యాక్టీరియాను కనుక్కున్నది ల్యూవెన్ హుక్ అయితే దాని ముందు బ్యాక్టీరియాను కనుక్కోవడానికి దారి చూపింది ఎవరు అంటే మనకి జాన్ నీడమ్. జాన్ నీడమ్ పరిశోధనలు కొనసాగించిన శాస్త్రవేత్త లజరోస్ పంజని. అతని తర్వాత వచ్చిన వ్యక్తి లజరోస్ పంజని. ఆధునిక జన్యుశాస్త్ర పితగా పేరు పొందింది మెండల్. నెక్స్ట్ మనకి గ్రెగర్ మెండల్ అనువంశిక సూత్రాలను ప్రతిపాదించడానికి ఏ మొక్కలపై ప్రయోగాలు చేశారంటే అందరికీ తెలుసు, బఠానీ మొక్కలపై. జన్యువులో ఉండే పదార్థమైన డిఎన్ఏను కనుక్కుంది ఎవరు అంటే వాట్సన్ క్రిక్. పెన్సిలిన్ కనుక్కున్న సైంటిస్ట్ ఎవరు? అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఫ్లెమింగ్ ఏ సంవత్సరంలో పెన్సిలిన్ కనుక్కున్నాడంటే 1928. పశ్చిమ దేశ విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి క్రిందకు వచ్చే దేశం ఏదంటే పశ్చిమ దేశ విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికి వచ్చే దేశం ఈజిప్ట్. విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి మొదటిగా ప్రారంభమైన ప్రాచ్య ప్రాంతం భారతదేశం. నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి కేవలం ఇంపార్టెంట్ అయినవి చెప్తున్నాను నేను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మళ్ళీ జీవశాస్త్రపిత అంటే అరిస్టాటిల్. విలియం హార్వే ఏ దేశానికి చెందిన వ్యక్తి? విలియం హార్వే మనకి ఏ దేశం? విలియం హార్వే వచ్చేసి అమెరికా. విలియం హార్వే పాడువా యూనివర్సిటీలో వీరి దగ్గర శిష్యుడిగా చదువుకున్నారు. ఎవరి దగ్గర శిష్యుడు అంటే మనకి హరోనిమస్ ఫ్యాబ్రికస్. నెక్స్ట్ ఇంపార్టెంట్, జీవశాస్త్రం అనే పేరు పెట్టింది ఎవరు అంటే లామార్క్. నెక్స్ట్ కణ సిద్ధాంతాన్ని రూపొందించింది మనకి షెల్టన్. ష్లీడన్ మరియు ష్వాన్ అంటాం కదా, కణ సిద్ధాంతాన్ని మొదట ప్రతిపాదించింది మనకి షెల్టన్. నెక్స్ట్ వచ్చేసి కొన్ని బిట్స్ ఉన్నాయి. అంతర్నిర్మాణ శాస్త్రంలో కృషి చేసిన వ్యక్తిగా పరిగణించబడిన వారు ఫస్ట్ గ్యాలన్ రోవోల్. అంతర్నిర్మాణ శాస్త్ర అభివృద్ధికి కృషి చేసింది ఫస్ట్ మనకి గ్యాలన్ రోవోల్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కొంచెం ఉన్నాయి ఇంపార్టెంట్ అయినవి చూడండి. జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది మనకి చార్లెస్ డార్విన్. ఉత్పరివర్తన సిద్ధాంతం ఎవరు? హ్యూగో డెవ్రీస్. నెక్స్ట్ మనకి కోడి పిండాభివృద్ధిని వివరించింది అరిస్టాటిల్. కోడి పిండాభివృద్ధి అరిస్టాటిల్. నెక్స్ట్ ఇంకా కొద్దిగానే ఉన్నాయి బిట్స్. ఆర్గనాన్ అలాగే యుడేమస్ అనే బుక్స్ రాసింది ఎవరంటే మనకి అరిస్టాటిల్. ఆర్గనాన్ అరిస్టాటిలే, యుడేమస్ కూడా అరిస్టాటిలే. ఆర్గనాన్ యుడేమస్ బుక్స్ని రాసింది అరిస్టాటిల్. అలాగే ప్రొటిస్టికస్ కూడా. ఈ మూడు ఆర్గనాన్ యుడేమస్ ప్రొటిస్టికస్ అరిస్టాటిల్. ఎక్సర్సైజెస్ ఆన్ ద జనరేషన్ ఆఫ్ యానిమల్స్ అనే బుక్ని రాసింది ఎవరంటే మనకి విలియం హార్వే. రక్త ప్రసరణ వ్యవస్థ అన్న ఎక్సర్సైజెస్, బ్లడ్ ప్రెషర్ బాగా జరుగుద్ది కదా రక్త ప్రసరణ అనేది ఎక్సర్సైజెస్ వల్ల, అలా గుర్తుపెట్టుకోండి. ఎక్సర్సైజెస్ ఆన్ ద జనరేషన్ ఆఫ్ యానిమల్స్ బుక్ విలియం హార్వే. నెక్స్ట్ మనకి ర్యాబిస్ వ్యాధికి వ్యాక్సిన్ కనుగొంది ఎవరు అంటే లూయిస్ పాస్చర్. పాస్చరైజేషన్ విధానం అన్న అంటే పాలను వేడి చేసి పాడవకుండా చూస్తాం కదా, అది పాస్చరైజేషన్ ప్రక్రియ కూడా లూయి పాస్చర్. అలాగే ర్యాబిస్ వ్యాధికి వ్యాక్సిన్ కనుగొన్నది లూయిస్ పాస్చర్. బ్యాక్టీరియాను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? లీవెన్ హుక్. ఓకే, ఇక్కడితో మనకి ప్రాక్టీస్ బిట్స్ సైంటిస్టుల గురించి అలాగే ఫస్ట్ విజ్ఞాన శాస్త్రం గురించి ఫస్ట్ చాప్టర్లోనే మ్యాక్సిమం కవర్ చేసాము. నెక్స్ట్ వీడియోతో మనం నెక్స్ట్ చాప్టర్లో క్లాస్తో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.